కట్టు దాటకముందే కట్టడి చేయండి. కప్పదాటు మంత్రులను పీకేయండి. కఠిన నిర్ణయాలు తప్పవు. ఉపేక్షిస్తూ పోతే ఆగవు. తెలంగాణలో కాంగ్రెస్కు రక్ష రేవంత్ రెడ్డి మాత్రమే. మొండిగా లేకుంటే నాయకులు మొదటికే మోసం తెచ్చేలా ఉన్నారు. అధికారంలో ఉన్న కొందరు కొవ్వొట్టు గుణం మానుకోవడం లేదు. తాబేదారుల పని వదులుకోవడం లేదు. రేవంత్ కష్టపడి తెచ్చిన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు అస్త్రాలవుతున్నారు. అతిస్వేచ్ఛ ఎప్పటికీ హస్తవ్యస్తమే. కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంచితనం అలుసుగా తీసుకుంటున్నారు. అందరిలో ఒకడిగా మెలుగుతుంటే మెతక వైఖరి అనుకుంటున్నారు. సీఎంను లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కొందరు మంత్రులే దుర్వినియోగం చేస్తున్నారు. సీఎం కుర్చీ మీద కన్నేసి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదాసీనత, మితిమీరిన స్వేచ్ఛకు ఇదే కారణం. మంత్రులకు పూర్తి స్వేచ్ఛ కూడా కొంపముంచుతోంది. సీనియర్లు అనే గౌరవాన్ని చాలామంది మంత్రులు నిలుపుకోవడం లేదు. సీఎం రేవంత్ను ఫెయిల్యూర్ సీఎంగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారా? సీఎంపై పదే పదే అధిష్టానం ముందు అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తున్నారా? గల్లీ లొల్లి, ఢిల్లీ పంచాయతీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత. ఎప్పుడూ మారనిదే ఇదంతా. ప్రతి చిన్న విషయానికి సీఎంను ఢిల్లీకి పిలవడం పార్టీకే నష్టం. జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా హైకమాండ్ జోక్యం చేసుకోవాలా? ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు వడపోసిపోయారు. ఇప్పుడు మళ్లీ సీఎం మంత్రులతో ఢిల్లీలో మంత్రాలు. అధిష్టానం సీఎంను గౌరవిస్తే మంత్రులు భయంతో ఉంటారు. అధిష్టానం మంత్రులకు ప్రాధాన్యతనిస్తే మొదటికే మోసం తెస్తారు. పాలనలో సామరస్యం ఉండాలి. పరిపాలనలో మొండితనం ఉండాలి. ప్రజల విషయంలో ఆలోచన దృక్పథం ఉండాలి. పాలన భాగస్వాముల పట్ల ముఖ్యమైన పాలకుడు కఠినంగానే ఉండాలి. ఇది సీఎంలకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం. మెతకతనం కూడా కొన్నిసార్లు చేతకానితనం అవుతుందని అనుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనైనా తర్వాతనైనా సరే ముఖ్యమైన పాలకులు కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లాంటి మంచితనం నిండిన పాలకులు లేరు. ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఏ ఇతర శాఖల్లోనూ వేలు పెట్టడం లేదు. ఏ మంత్రి పట్ల ఇప్పటి వరకు సీరియస్గా వ్యవహరించలేదు. శాఖల నిర్వహణలో మంత్రులు అలసత్వం వహిస్తున్నా పెద్దగా మందలించిన దాఖలాలు లేవు. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనం. కానీ అది సీఎం రేవంత్ రెడ్డి చేతగానితనంగా కొందరు మంత్రులు భావిస్తున్నట్టున్నారు. పైగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎప్పుడు తమకు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. అయినా అలాంటి మంత్రుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఎంతో ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కంటే ఎక్కువే ఇస్తున్నారు. ఎక్కడా తాను ముఖ్యమంత్రి అనే దర్పం చూపించడం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఆయన మంత్రులను సమాన భాగస్వాములుగానే చూస్తున్నారు. వారికి మితిమీరిన మర్యాద కల్పిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గొప్పతనం. రాజకీయాల్లో అందరూ సమానమనుకునే మనస్తత్వం. ఇలాంటి ముఖ్యమంత్రులు ఈ సమస్యలు ఎదుర్కొంటారని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి ఇంతగా మంత్రులకు స్వేచ్ఛనిచ్చిన సందర్భాలు లేవు. ప్రాంతీయ పార్టీలలో సహజంగా సీఎంలు ఒకంత నియంత్రణగా ఉంటారన్న భావన ఉంది. అది నిజం కూడా. ఆయా మంత్రులైనా నాయకులైనా సరే ప్రతి విషయాన్ని తమకు తెలియకుండా ఏ ఒక్క ఫైలు ముందుకు కదలద్దు అని హుకుం జారీ చేసేవారు. గత ప్రభుత్వంలో కూడా అదే జరిగేది. కేసీఆర్ పాలనలో కూడా అదే అనుసరించారు. గతంలో చంద్రబాబు పాలన కూడా అలాగే సాగింది. ఎన్టీఆర్ కాలంలోనూ సీఎంకు తెలియకుండా చీమ చిటుక్కుమనలేదు. కాంగ్రెస్లో కూడా అదే జరిగింది. ఈ విషయాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా పాలన అంటే సమిష్టి బాధ్యత అనే ఉదార స్వభావంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ అతి మంచితనం కూడా చెడుగా మారుతోంది. మంత్రులకు ఇచ్చిన అతిస్వేచ్ఛ దుర్వినియోగమవుతుంది. అంతిమంగా అది రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తుంది. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి. ప్రజా పాలన సాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ చాలామంది మంత్రుల్లో ఈ అభిప్రాయం ఉన్నట్లు కనిపించడం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తామో లేదో అనే అభద్రతా భావంలోనే కొంతమంది మంత్రులున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే పదవుల్లో ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవడం, అవకాశం వస్తే సీఎం కావాలన్న ఆశతో చాలామంది ఉన్నారు. వారి వల్ల ఏమీ కాదన్న సంగతి ప్రజలకు తెలుసు. వారి వల్ల ఈ మాత్రం పాలన కూడా నడవదని తెలుసు. అయినా వారికి సీఎం కావాలన్న కోరిక రోజురోజుకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి పదవిలో ఉంటే తప్ప కాంగ్రెస్ను ఎవరూ కాపాడలేరు. సీఎం రేవంత్కు ఏమాత్రం ఇబ్బంది ఎదురైనా కాంగ్రెస్ను రక్షించే నాదుడే ఉండరు. గత 10 ఏళ్ల కాలంలో కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేని నాయకులు రాష్ట్రానికి అధికారం తెస్తారని అనుకోవడమూ లేదు. అసలు వారికి పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంత శ్రమించాడో తెలుసు. పార్టీని నడిపేందుకు ఎంత ప్రయాసపడ్డాడో అందరికీ తెలుసు. పార్టీకి ఒక్కో ఇటుక ఎలా పేర్చాడో తెలుసు. ప్రజల మనసును ఎలా చురగొన
అనుకున్నాడో తెలుసు. పార్టీని నడపడమే చేతగాని కాడిపడేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పాలిస్తాం, ముఖ్యమంత్రి అవుతామని కలలు కంటున్నారు. ఈ విషయాలు అధిష్టానానికి తెలియక కాదు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని స్ట్రాంగ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మారుతాడేమో అనే భయం అధిష్టానంలో కూడా ఉంది. వారి మదిలో లేకపోయినా నేర్పించే నాయకులు పార్టీలో చాలామంది ఉన్నారు. సీఎం కావాలన్న ఆశ ఉన్నవాళ్లంతా ఇదే చేస్తున్నారు. వైఎస్కు అధిష్టానం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే పార్టీకి తీరని నష్టం జరిగిందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఏపీలో పార్టీ నామరూపాలు లేకపోవడానికి కారణం అదే అని అధిష్టానానికి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే వైఎస్ తర్వాత పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా సీఎం రేవంత్ లాగా ఉదాసీనంతగా వ్యవహరించలేదు. సీఎం అంటే సీఎం లాగానే వ్యవహరించారు. ప్రభుత్వం అంటే అందరూ సమానమే అయినా సీఎం ఎక్కువ సమానమన్నట్టుగానే పాలన సాగించారు. రోషే లాంటి వారు కూడా మంత్రుల మీద అజమాయిషీ చేశారు. అందరినీ కట్టడి చేశారు. అసలు ఏ అనుభవం లేని కిరణ్ కుమార్ రెడ్డి కూడా సీఎం కాగానే తానేంటో చూపించారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంత ధైర్యంగా పాలన సాగించారు. అలా సీఎం స్ట్రాంగ్గా ఉంటే ఏ మంత్రులు నోరు మెదపరు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అలా ఉంటే తప్ప మంత్రులు భయపడరు. ఉన్న ఈ మంత్రి పదవి కూడా సీఎం కనికరంతోనే ఉందన్న భయం మంత్రుల్లో ఖచ్చితంగా కలగాలి. తమకు పదవి రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, అధిష్టానం ఇచ్చింది అనే ఆలోచన ఉన్న కొందరు మంత్రులు సీఎంను లెక్క చేయడం లేదన్నది సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఆలోచన మంత్రుల్లో మారాలి. సీఎం దృక్పథంలో కూడా మార్పు రావాలి. తాను మిగతా వారికన్నా ఎక్కువ సమానం అనుకుంటే తప్ప పరిస్థితులు చక్కబడవు. తెలంగాణలో గతంలో ఉన్నట్లు 10 జిల్లాలు కాదు, ఇప్పుడు 33 జిల్లాలు. అంటే వాటి పరిధి చాలా చిన్నది. గతంలో రెవెన్యూ డివిజన్ అంతా కూడా ఇప్పుడు జిల్లాలు లేవు. అలాంటి జిల్లాల అధ్యక్షుల ఎంపిక కూడా అధిష్టానం నుంచి జరగాలంటే ఇక్కడ సీఎంకు ప్రాధాన్యత ఎలా ఉంటుంది? ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎంలు సూచించిన వారికి జిల్లా అధ్యక్ష కార్యదర్శి పదవులు ఇచ్చిన సందర్భాలున్నాయి. అప్పుడంటే ఉమ్మడి జిల్లాలు కావడంతో పార్టీ పరంగా కొంత పలుకుబడి ఉండేది. ఇప్పుడు పార్టీ పదవుల వల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఆ నాయకులకు అంతకన్నా వరగదు. అయినా ఆ పదవులకు అంత ప్రాధాన్యత కల్పిస్తూ సీఎంను పదే పదే ఢిల్లీకి పిలిచి సంప్రదింపులు జరపాల్సిన పనే లేదు. ఇక్కడే సీఎం వారి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. మంత్రుల అభిప్రాయాలు, వారి ప్రాధాన్యతలు తీసుకుని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రతినిధులు, పరిశీలకులు వచ్చారు, వడపోత పోశారు. కొంతమంది పేర్లు వాళ్లే ఫైనల్ చేశారు. ఇక ప్రకటనే తరువాయి. కానీ దానిపై కూడా సీఎంకు స్వేచ్ఛనివ్వకుండా మళ్లీ అధిష్టానం వద్ద వడపోతలు చేయడం అంటే రాష్ట్ర నాయకత్వాన్ని అవమానించడమే అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తక్కువ చేయడమే అవుతుంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ఏ నాయకుడు అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అందరూ సమిష్టిగా పనిచేయలేకపోయారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పడిన శ్రమలో చాలామంది నాయకులు 10% కూడా పడలేదు. అలాంటి నాయకులు కూడా మంత్రులయ్యారు. ఇప్పుడు పాలనకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తే ఇప్పుడున్న అసమ్మతి మంత్రులంతా ఎందుకు దారిలోకి రారో చూడాలి. ప్రభుత్వంపై ప్రజల్లో మంచి సంకేతాలు ఎందుకు వెళ్లవో గమనించండి. ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్న మంత్రులను పీకి పారేయండి. అంతే. దేవుడంటే భక్తి ఒక్కటే సరిపోదు, భయం కూడా ఉండాలి. సీఎం అంటే మంత్రులకు భక్తి లేకపోయినా పర్వాలేదు, భయం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే పాలన గాడిలో పడేది.